హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం జనవరి నెల మిథున రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 9వ తారీఖు వరకు ఈ యొక్క వార ఫలాల్లో మిథున రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలనేవి జరగబోతున్నాయి. కొన్ని మార్పులనేవి జరగబోతున్నాయి. ఆ విషయాలు ఏంటనేది ప్రతి వీడియో మనం డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. అలాగే మన ఛానల్‌లో 2025 జనవరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఆ వీడియో మన ఛానల్‌లో ఉంది. ఒకసారి మీరు వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వార ఫలాలు చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి వీరికి ముఖ్యమైన పనులనేవి అనుకున్న టైంలో అనేది కూడా పూర్తి చేస్తారు. బంధువులతో మాట పట్టింపులనేవి ఉంటాయి. బంధువులతో మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. పుణ్యక్షేత్రాలనేవి సందర్శిస్తారు. మంచి విషయం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మీరు ఇంటి బయట బాధ్యతలనేవి మరింత అనేది కూడా పెరుగుతుంటాయి. ఆ విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. అంతేకాకుండా ఈ వారం మధ్యలో మీకు ఆశ్చర్యకరమైన విషయం అనేది కూడా జరగబోతుంది. అంటే మీరు ఇబ్బంది పడే విషయం అనేది ఈ యొక్క వారం మధ్యలో జరగబోతుంది. మరియు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వారంలో అనేది కూడా ఆరోగ్య సమస్యలు అనేవి కూడా రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. మీకు ఎదురయ్యే సమస్యలు కొంతవరకు చికాకు అనిపిస్తుంటది మీ మనసు. గృహ నిర్మాణ ప్రయత్నాలనేవి వాయిదా వేస్తుంటారు. ఇంటికి సంబంధించిన పనులనేవి కూడా మధ్యలో ఆగిపోతుంటాయి. వ్యాపారాల్లో ఇబ్బందులనేవి చవిచూస్తుంటారు. మీ మీద ఈర్ష్య, కోపం, నరదిష్టి అనేది కూడా ఎక్కువైపోతూ ఉంటది. అంటే బంధువులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మీ బిజినెస్ అనేది, వ్యాపారం అనేది రన్ అవ్వకుండా ఇబ్బందులు పడాలని ఎంతో మీ మీద అనేది కూడా చెడు చూపు అనేది పెడుతుంటారు. అది మీరు తొలగించుకోలేక మీరు ఇబ్బందులనేవి పడుతుంటారు. అంతేకాకుండా ఉద్యోగాలలో పని భారం ఎక్కువ అవ్వడం వల్ల మీకు మనశ్శాంతి అనేది కూడా ఉండదు. వ్యాపారంలో అధిక నష్టాలనేవి చూడబోతున్నారు. ఎవరికైతే ప్రేమ సమస్యలున్నా మిథున రాశి వారికి ప్రేమ సమస్యలనేవి తీరే అవకాశం మిథున రాశి వారికి ఈ వారంలో కనబడుతుంది. ప్రేమికులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటుంటారు. అంతేకాకుండా చదువు పరకంగా కూడా కొన్ని ఇబ్బందులనేవి ఎదురవుతుంటే ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. మీరేదన్నా వ్యవసాయ పరంగా పనులు చేస్తున్నా దాంట్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండబోతుంది. మొత్తానికైతే ఈ వారం కొంతవరకు గడ్డు కాలం అనేది కూడా చెప్పుకోవచ్చు. ఈ వారం ఇదొక రకంగా నెట్టుకుంటొస్తే తర్వాత నుంచి మీకు అంతా బానే ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ వారంలో మీరు శుభవార్తలనేవి అందుకుంటారు. అది వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే సంతాన పరకంగా ముఖ్యంగా స్త్రీలకు సంతాన పరకంగా కావచ్చు, ప్రేమ సమస్యల పరకంగా కావచ్చు. ఈ వారం చివరిలో మీకు మంచి విషయాలనేవి జరగబోతున్నాయి. కానీ వారం స్టార్టింగ్‌లో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉండబోతుంది. అంతేకాకుండా వారం చివరిలోనే నూతనంగా వాహనాలనేవి కొనుగోలు చేస్తుంటారు. లేదంటే కొత్తగా ఆభరణాలనేవి కొనుగోలు చేస్తుంటారు. చిన్నతర వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా కొన్ని లాభాలనేవి చూడబోతున్నారు ఈ వారం చివరిలో అనేది కూడా. అంతేకాకుండా మీకు కొత్తగా ప్రముఖులతో పరిచయాలనేవి కూడా ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలతో మీరు ఎంతో సంతోషంగా మీకు కావాల్సిన పనులు వాళ్ళతో అనేది కూడా చేయించుకుంటారు. ఈ వారంలో మీరు ముఖ్యంగా అనేది కూడా నల్ల వస్తువులనేవి ధరించవద్దు. బయటికెళ్ళేటప్పుడు దేవుడి బొట్టు అనేది పెట్టుకోండి. మీరు చేసే పని అనేది కూడా ఎవరికీ చెప్పకుండా మీ మనసులో ఉంచుకొని మీరు చేయాల్సిన పని అనేది కూడా చేయండి. ఎవరైనా విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మాత్రం మిథున రాశి వారు విదేశీ ప్రయత్నాలనేవి మీకు ఖచ్చితంగా ఈ వారం చివరిలో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉండబోతుంది. అంతేకాకుండా మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా పెళ్లి విషయాల్లో చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. మరీ ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా మీరు జాగ్రత్తలనేవి తీసుకోవాలి. ఎటువంటి శుభకార్యాలు చేయాలనుకున్నా సరే, ఆ శుభకార్యాలనేవి 10 మందితో కాకుండా కావాల్సిన వాళ్ళతోనే చెప్పుకొని శుభకార్యాలనేవి ముందుకు వెళ్ళేటట్టు మీరే ప్రయత్నాలనేవి చేసుకోవాలి. ఇలాగా మిథున రాశి వారికనేది కూడా ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. వారం స్టార్టింగ్ నుంచి మధ్యలో వరకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండబోతుంది. దానివల్ల మీరు ఇబ్బందులు పడుతుంటారు. కానీ వారం చివరికొచ్చేసరికి మీకు ఈ యొక్క ఇబ్బందులనేవి పటాపంచలైపోయి ఒక్కసారిగా ఇబ్బందులు మొత్తం పోయి ఎక్కడైతే మీరు నష్టాలు చూసారో అక్కడే మీరు లాభాలనేవి చూస్తారు. ఎక్కడైతే సమస్యలు మొదలైనాయో ఆ సమస్యలనేవి అక్కడితో ఆగిపోతుంటే మళ్ళీ మీకు మంచిగా లాభాలనేవి సంతోషంగా అనేది గడుపుతారు ఈ వారం చివరలో అనేది కూడా. ఇది విషయం మిత్రులారా. ఆల్రెడీ మన ఛానెల్‌లో వృషభ రాశి, మేషరాశి వారికి వారం అనేది ఎలా ఉండబోతుందో మన ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేసాను. ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి ఖచ్చితంగామైన పరిష్కారం అనేది మీరు పొందవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.